వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు అంటూ మనకు తాజాగా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేటటువంటి అభ్యర్థులు ఏ నిబంధనలు పాటించాలో ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ సమాచారం కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గ్రూప్ 1 రాసే ప్రతి అభ్యర్థికి ఉపయోగకరమైనటువంటి కొన్ని కీలక అంశాలు అయితే ఈ వీడియోలో వివరించడం జరిగింది. పొరపాట్లకు తావు లేకుండా చర్యలు, హాల్ టికెట్పై తాజా ఫోటో అంటించాలి అంటూ మనకు ఒక నిబంధన కనిపిస్తుంది. ఇది ప్రధానంగా అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. హాల్ టికెట్ ప్రశ్నాపత్రం భద్రపరచుకోవాలని కూడా టీజీపీఎస్సీ ప్రధానంగా సూచిస్తుంది. మరి టీఎస్పీఎస్సీ కాస్త టీజీపీఎస్సీగా మారడం జరిగింది, ఇది కూడా గమనించండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. గతంలో ఎదురైనటువంటి సంఘటనలు, న్యాయ వివాదాలకు కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. మనకు ఎగ్జామ్ జూన్ 9, 10:30 నుంచి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని తెలియజేయడం జరిగింది. అంటే 10:30కు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అంటే 10 గంటలకు గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా 10 o'clock లోపు మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా అభ్యర్థులు ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, నగలు ఆభరణాలు తీసుకురావద్దని కూడా పేర్కొంది. ఇది కూడా కీలకమైన నిబంధనగా మీరు చూడాలి. ఓన్లీ చెప్పులు మాత్రం వేసుకొని రావాలి, మిగతా అయితే ఏవి అనుమతించారు. అదేవిధంగా జ్యువెలరీ కూడా తీసుకురావద్దని చెప్తున్నారు. పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్ని అనుమతించబోమంది. ఇది కూడా గమనించండి. నిబంధనలు పాటించకుంటే లేదా నిషేధించిన వస్తువులను తీసుకెళ్లినా, మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా ఇమ్మీడియట్గా పోలీస్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీపీఎస్ అయితే ప్రధానంగా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. వారు భవిష్యత్తులో పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని కూడా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఇక ఇన్విజిలేటర్ది తుది నిర్ణయం అంటూ మరొక సబ్ హెడ్డింగ్ ఇక్కడ మనకు కనబడుతుంది. వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతనే పరీక్షా కేంద్రం, పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. కంపల్సరీ అభ్యర్థి ఇక్కడ ఒక గుర్తింపు కార్డు అయితే తీసుకెళ్ళాలి. నిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏది తీసుకెళ్ళాలి, ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి. ఆ పేర్కొన్న దానిలో పర్సనల్ డీటెయిల్స్, ఈ గుర్తింపు కార్డులోని డీటెయిల్స్ టాలీ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే అభ్యర్థి హాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటర్దే ఫైనల్ డిసిజన్ ఉంటుంది. గమనించండి. పరీక్ష ప్రారంభానికి ముందే ఇన్విజిలేటర్ సమీక్షంలో అభ్యర్థి హాల్ టికెట్పై సంతకం చేయాలి. ఇది కూడా మీరు చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇక్కడ ఉంది. ఇన్విజిలేటర్ ముందు ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ మీద ఒకసారి సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తాడు హాల్ టికెట్ మీద. ఇక హాల్ టికెట్పై ఉన్న ఫోటో అభ్యర్థి ఒక ఫోటో అంటించుకు వెళ్ళాలి. ఇంకొకటి అడిషనల్గా అభ్యర్థి అంటించిన ఫోటో, ఈ సంతకం, నామినల్ రోల్ ఫోటో, ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డుపై ఫోటో, ఇవన్నీ కూడా మ్యాచ్ కావాలి. ఇవన్నీ కూడా మరి అంటే కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మరి అభ్యర్థులు చాలా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. హాల్ టికెట్ను A4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. మీరు చిన్నగా కాకుండా A4 సైజులో, అది కూడా కలర్ ప్రింట్ తీసుకుంటే బాగుంటుందని కూడా ఇక్కడ టీజీపీఎస్సీ సూచించింది. దానిపై కేటాయించిన స్థలంలో ఒక ఫోటో, పాస్పోర్ట్ ఫోటోను అతికించాలి. ఫోటో పెట్టకుంటే మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి అనుమతించరు. ఇది క్లియర్గా గమనించండి. ఇక డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ఫోటో సరిగ్గా ముద్రించి లేకుంటే అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరిగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. ఇది కూడా మీరు చూడండి. ఇక్కడ హాల్ టికెట్పై మీ ఫోటో సరిగ్గా రాకుంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరిగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. లేదంటే కూడా అభ్యర్థిని అలో చేయరు. హాల్ టికెట్ ప్రశ్నపత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచాలి. క్వశ్చన్ పేపరు, హాల్ టికెట్ మీరు రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు మీరు దాన్ని కాపాడుకోండి. ఇక మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఏదైతే మరి టాలీ చేయడం జరుగుతుంది కదా, ఫోటో, నామినల్ రోల్ ఫోటో, మీరు పెట్టిన ఫోటో, హాల్ టికెట్ ఫోటో, సంతకాలు, ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఇన్విజిలేటర్ సంతృప్తి చెందాలి. ఒకవేళ ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. తప్పు జరిగినట్లు తెలితే FIR నమోదు చేస్తారు. కాబట్టి అభ్యర్థులు చాలా అలర్ట్గా ఉండండి.
ఈ గైడ్లైన్స్ అన్ని పాటించండి. మీ హాల్ టికెట్లో కూడా ఈ గైడ్లైన్స్ అనేవి పొందుపరచడం జరిగింది. కమిషన్ వెబ్సైట్లో కూడా క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనేది మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఉపయోగపడుతుందని నేను ఇవ్వడం జరిగింది. షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి.